Hi friends, welcome to my YouTube channel Science for Railways. 13th ఆగస్ట్ 2018 రోజున అడిగిన ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పేపర్స్కి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ సిరీస్గా వస్తున్నాం. అందులో ఈరోజు మనం థర్డ్ షిఫ్ట్ పేపర్ని మాట్లాడుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ 13th ఆగస్ట్ జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్స్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. కాబట్టి ఎవరైతే చూడలేదో ఆ రెండింటిని చూసి థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా చూడండి. నియర్లీ 75 క్వశ్చన్స్లో మనకి 20 క్వశ్చన్స్ వరకు సైన్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వీటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు కవర్ అవుతాయి. ఈ మూడింటిని మనం క్లియర్గా ఒక్కో క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకుని పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే అప్డేట్ వెంటనే మీకు వస్తూ ఉండిద్ది. ఓకేనా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్దాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ. సౌండ్ దేని గుండా వెళ్ళదు అన్నాడు. సౌండ్ దేని గుండా వెళ్ళదు? వ్యాక్యూమ్ గుండా వెళ్ళదు. ఓకేనా, స్పేస్లో కూడా సౌండ్ ఎక్కడ వెళ్ళదు అనమాట, ట్రావెల్ చేయదు. సౌండ్ సాలిడ్స్లో ట్రావెల్ చేసిద్ది, లిక్విడ్స్లోనూ ట్రావెల్ చేసిద్ది, గ్యాసెస్లోనూ ట్రావెల్ చేసిద్ది. సాలిడ్స్లో సౌండ్ స్పీడ్ ఎక్కువ, లిక్విడ్స్లో ఎక్కువ, తర్వాత గ్యాసెస్ అనమాట. సాలిడ్స్లో ఎక్కువ, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. ఏంటది? వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనమాట. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేట్లో ఎక్కువ అంటే సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్. సాలిడ్స్లో దేనికి ఎక్కువ? అల్యూమినియంకి ఎక్కువ, 6420. తర్వాత దేనికి ఎక్కువ? స్టీల్కి ఎక్కువ, 5960. గ్యాసెస్లో ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, వాతావరణం 344 మీటర్ పర్ సెకండ్ ఉండిద్ది అనమాట, 344 మీటర్ పర్ సెకండ్. కానీ వ్యాక్యూమ్లో, గాలి లేని ప్రదేశంలో, స్పేస్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ 0 అనమాట, ట్రావెల్ అవ్వదు. ఎందుకంటే సౌండ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ అనమాట. లాంగిట్యూడినల్ వేవ్, అణుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఓకేనా, అందువల్లే ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఒక వ్యక్తి మూన్ మీద మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టాడు అనమాట. మూన్ మీద మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టాడు. మూన్ మీద మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టి మనం ప్లేయింగ్ చేసామనుకోండి, భూమి మీద వినపడిద్దా? వినపడదు. బికాస్ మూన్ నుంచి ఎర్త్ దగ్గరికి సౌండ్ వినపడాలంటే, ట్రావెల్ చేయాలంటే స్పేస్లో ట్రావెల్ చేయదు కదా. అందుకే మూన్ మీద ఎటువంటి పేలుళ్ళు కానీ, అగ్నిపర్వతాల పేలుళ్ళు కానీ, బాంబు పేలుళ్ళు జరిగినా ఎర్త్ మీద వినపడదు. ఓకేనా, ఎందుకంటే వ్యాక్యూమ్లో లేదా స్పేస్లో ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఈజ్ కాల్డ్ అడిగాడు. ఫ్లవర్లో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఉండిద్ది, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఉండిద్ది. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని ఏమనాలి? స్టేమెన్ అనాలి. ఏమనాలి? స్టేమెన్. దీంట్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి యాంథర్, ఇంకోటి ఫిలమెంట్. ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా, దీన్నేమో ఫిలమెంట్ అనాలి, దీన్నేమో యాంథర్ అనాలి. ఈ యాంథర్ దగ్గర మనకి ఏముంటాయి? పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. పోలెన్ గ్రెయిన్స్, పరాగరేణువులు ఉంటాయి. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని ఏమనాలి? పిస్టిల్ లేదా కార్పెల్ అనాలి. పిస్టిల్ లేదా కార్పెల్ అని పిలవాలి. ఓకేనా, దీంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. ఒకటి స్టిగ్మా, అతుక్కునే భాగం, ఇంకోటి స్టైల్, ఇంకోటి ఓవరీస్ అనమాట. ఓకేనా, ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఇప్పుడు పిస్టిల్ లేదా కార్పెల్, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అంటే అదే కదా. ఆప్షన్స్లో పిస్టిల్ ఇవ్వచ్చు, కార్పెల్ ఇవ్వచ్చు. సెపల్స్ కాదు, పెటల్స్ కాదు. ఒక పువ్వును మనం చూసినప్పుడు ఆకుపచ్చగా కొన్ని గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి, వాటిని సెపల్స్ అంటారు. కలర్ఫుల్గా కొన్ని లీవ్స్ ఉంటాయి, వాటిని పెటల్స్ అంటారు. ఓకేనా, స్టేమెన్, కార్పెల్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ పవర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. పవర్కి ఇండస్ట్రీలో యూనిట్స్ ఏంటి అన్నాడు. ఏంటది? హార్స్ పవర్ అనమాట. ఎందుకు? 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. దీన్ని మనం ఎక్కువగా ఇండస్ట్రీలో పవర్ని కొలవడానికి వాడుతూ ఉంటారు. కిలో వాట్స్ అంటే ఎంత?
10³ వాట్స్ అనమాట, లేదా 1000 వాట్స్. జౌల్ దేనికి ఎనర్జీ? వర్క్కి. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్ అనమాట. వాట్స్ దేనికి? నార్మల్గా పవర్కి యూనిట్స్. కానీ హార్స్ పవర్ అనేది ఇండస్ట్రీలో వాడే పవర్కి యూనిట్స్ అనమాట. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్, 2 or more ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్. 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఏం ఫామ్ చేస్తాయి? కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. కాంపౌండ్ గుర్తుపెట్టుకోండి. వ్యాలెన్సీ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనమాట, వాటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. యాటమ్ అంటే ఏంటి? విడగొట్టలేని చిన్న భాగంగా మనం ఎలిమెంట్ మాట్లాడుకుంటాం, దాన్ని మనం యాటమ్ కూడా అనొచ్చు. యాటమ్ లోపల ఏముంటాయి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్. చుట్టుపక్కల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. దీన్ని కాంపౌండ్ అంటారు. ఓకేనా? వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్ అనమాట. వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్. చక్కగా వాటర్ అంటే ఏంటి? H2O కదా, దీన్ని H2O2 2 భాగాలుగా విడగొట్టగలుగుతున్నాం కదా. 2 భాగాలుగా విడగొట్టగలిగితే దాన్ని ఏమంటారు? కాంపౌండ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ హెల్ప్స్ టు మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్? ఒక కండక్టర్ కానీ ఒక రెసిస్టర్ కానీ ఏమైనా తీసుకొని ఆ సర్క్యూట్లో మనం కరెంట్ని జనరేట్ చేయాలనుకోండి, మనం ఏమిస్తాం? బ్యాటరీ ఇస్తాం. బ్యాటరీ అనేది లేదనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయిద్దా? అవ్వదు. సో బ్యాటరీ అనేది కావాలి. సో ఇఫ్ వీ నీడ్ టు మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్, వీ నీడ్ టు యాడ్ బ్యాటరీ అనమాట. నెక్స్ట్, వోల్ట్ మీటేజ్ ఎందుకు? వోల్టేజ్ని కొలవడానికి. అమ్మీటర్ ఎందుకు? కరెంట్ని కొలవడానికి. అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తారు? సిరీస్లో కనెక్ట్ చేస్తారు. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తారు? ప్యారల్లో కనెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్యాల్వనోమీటర్ ఎందుకు? కరెంట్ని మెజర్ చేయడానికి. అదే కాకుండా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కూడా, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేయడానికి. లో వాల్యూస్ కరెంట్ అనమాట, అతి తక్కువ వాల్యూస్ ఉన్న కరెంట్ మెజర్ చేయాలంటే గ్యాల్వనోమీటర్ వాడతారు. మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాటిని కూడా గమనిస్తూ ఉండండి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్? డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్లో కొన్ని ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉండిద్ది అనమాట. కొన్ని రకాల ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి కలుస్తాయి. అప్పుడు వాటర్ డిస్ఇన్ఫెక్ట్ అయింది, ఇన్ఫెక్ట్ అయింది అనమాట. దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలంటే ఏం కలపాలన్నాడు. ఏం కలుపుతారు? బ్లీచింగ్ పౌడర్ అనమాట. బ్లీచింగ్ పౌడర్ ఏంటి? CaO, Cl2. ఎప్పుడైతే వాటర్కి బ్లీచింగ్ పౌడర్ని కలిపామో ఇన్సెక్ట్స్ అన్ని ఏమైపోతాయి? చచ్చిపోయిద్ది. అప్పుడు ఏమైద్ది? ఇన్ఫెక్షన్ తగ్గిద్ది. అలాంటి వాటర్ మనం తాగొచ్చు. ఇన్ఫెక్టెడ్ వాటర్ని తాగకూడదు. గుర్తుపెట్టుకోండి. వాషింగ్ సోడా అంటే ఫార్ములా ఏంటి? Na2CO3 10H2O. Na2CO3 10H2O. బేకింగ్ సోడా అంటే ఫార్ములా ఏంటి? NaHCO3. సోడియం కార్బోనేట్ అంటారు, సోడియం బైకార్బోనేట్ అంటారు. బేకింగ్ పౌడర్ ఎలా వచ్చింది? జాగ్రత్తగా చూడండి. బేకింగ్ సోడా తీసుకొని టారిక్ యాసిడ్, మనం బేకింగ్ సోడాని టాటారిక్ యాసిడ్ని కలిపామనుకోండి, బేకింగ్ పౌడర్ వచ్చింది. ఎక్కడ వాడతారు? కేక్స్ తయారీలో వాడుతూ ఉంటారు కదా బేకింగ్ పౌడర్. అది జనరేట్ అవ్వాలంటే బేకింగ్ సోడా అండ్ టాటారిక్ యాసిడ్ 2 కలపాలి. టాటారిక్ యాసిడ్ ఎక్కడ ఉండిద్ది? ద్రాక్షలో ఉండిద్ది. ఎక్కడ ఉండిద్ది? ద్రాక్ష. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క కంబైన్డ్ ఫామ్ కాదేంటి అన్నాడు. ఇదిగోండి మార్బల్ అంటే CaCO3. చాక్, ఇది కూడా CaCO3. డోలమైట్ ఫార్ములా ఏంటి? MgCO3 CaCO3. దీంట్లోనూ కార్బన్ ఉంది, దీంట్లోనూ కార్బన్ ఉంది. ఇదిగోండి కార్బన్ ఉంది, దీంట్లోనూ కార్బన్ ఉంది. మూడిట్లోనూ కార్బన్ ఉన్నాయి కాబట్టి ఇది కంబైన్డ్ ఫామ్, ఇది కంబైన్డ్ ఫామ్, ఇది కంబైన్డ్ ఫామే. కానీ డైమండ్ ఈజ్ నాట్ ఏ కంబైన్డ్ ఫామ్. గుర్తుపెట్టుకోండి. కార్బన్ నుంచే డైమండ్ వచ్చింది, కానీ అది కంబైన్డ్ ఫామ్ కాదు. ఎల్లోట్రోపిక్ ఫామ్. ఏంటి? ఎల్లోట్రోపిక్ ఫామ్. డైమండు, గ్రాఫైటు, C60, బక్మినిస్టర్ పుల్లరిన్.
బక్మినిస్టర్, పుల్లరిన్. ఈ 3 కూడా కార్బన్ నుంచే వచ్చాయి. కానీ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ అన్నమాట. కానీ ఇవి కంబైన్డ్ ఫార్మ్స్. చార్కోలు, కోలు, చాకు, మార్బలు, కోకు వీటిని కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ డోలమైట్ చాలా ఇంపార్టెంట్. డోలమైట్ దేనికి ఓరు? మెగ్నీషియం ఓర్ అనమాట. భూమిలో మెగ్నీషియం డోలమైట్ రూపంలో దొరికింది. MgCO3 CaCO3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మోల్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. మోల్ అనే కాన్సెప్ట్. హౌ మెనీ ఆటమ్స్ విల్ 1 మోల్ ఆఫ్ కార్బన్ కంటైన్? చాలాసార్లు చెప్పాం కదా. ఒక దానిమ్మకాయ ఉందనుకోండి. దానిమ్మకాయలో ఎన్ని గింజలు ఉంటాయి? 1 మోల్ గింజలు ఉంటాయి అనుకోండి. అలాగా ఒక యాటమ్ తీసుకోండి. ఆ యాటమ్ ఇక్కడ ఏమైంది? కార్బన్ అయింది. కార్బన్ అనే యాటంలో ఎన్ని మోల్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి అంటే 6.022 ఇంటూ 10^23 యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్ లేదా మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి 6.022 ఇంటూ 10^23. ఒక యాటంలో, ఒక మోల్లో ఇన్ని యాటమ్స్ ఉంటాయి. ఒక దానిమ్మకాయలో ఇన్ని గింజలు ఉన్నట్టు ఒక యాటమ్ లోపల ఇన్ని మోల్స్ ఉంటాయి, లేదా ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, లేదా ఇన్ని యాటమ్స్ ఉంటాయి. 1 మోల్ అంటాడు. గుర్తుపెట్టుకోండి. 1 మోల్. నెక్స్ట్, ఇన్ ఫోర్స్ ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా అడిగాడు. F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది ఏలా? న్యూటన్స్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా. ఫోర్స్ దేంట్లో కొలుస్తారు? న్యూటన్స్లో కొలుస్తారు. న్యూటన్స్లో కొలుస్తారు. నెక్స్ట్, MgH దేనికి ఫార్ములా? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు MgH. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మొమెంటం. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్, V ఈక్వల్ టు U ప్లస్ AT. గమన నియమాల్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? V ఈక్వల్ టు U ప్లస్ AT అనమాట. కాబట్టి ఈ 3 ఫార్ములాస్ మీద కూడా ఒక ఐడియా ఉండాలి. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్, ద కెపాసిటీ టు డూ వర్క్. ద కెపాసిటీ టు డూ వర్క్. వర్క్ చేయడానికి మన బాడీకి ఉండే కెపాసిటీని ఏమంటారు? ఎనర్జీ అంటారు. ఏమంటారు? ఎనర్జీ అంటారు. ఎనర్జీని దేంట్లో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. వర్క్ను కూడా దేంట్లో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పవర్ ఇంటూ ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ బై టైమ్. జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్. దాన్ని మనం వాట్ అని చదువుతాం. ఫోర్స్ ఈక్వల్ టు M ఇంటూ A. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ప్రెషర్. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఎంత ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనేది ప్రెషర్ అన్నమాట. యూనిట్స్ ఏంటి? పాస్కల్. పాస్కల్. నెక్స్ట్, ఎనర్జీ. మనం మాట్లాడుకున్నాగా, ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. సో దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాలంటరీ యాక్షన్? వాలంటరీ యాక్షన్ కానిది ఏంటి అని అడిగాడు. వాలంటరీ యాక్షన్ అంటే కల్పిత చర్య అనమాట. అంటే నా ప్రమేయంతో జరిగేది. క్లోజింగ్ ఫిస్ట్, పిడికిలి మూయటం, నా ప్రమేయంతోనే జరిగిద్ది. మూవింగ్ చైర్, కుర్చీని జరపటం, నా ప్రమేయంతోనే జరిగిద్ది. టేకింగ్ అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువుని తీసుకోవటం, నా ప్రమేయంతోనే జరిగిద్ది. కాబట్టి వీటన్నిటిని ఏమంటారు? వాలంటరీ యాక్షన్స్ అంటారు. నా ప్రమేయం లేకుండా జరిగింది అనుకోండి, అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఇంగ్లీష్లో ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. ఏమంటారు? ఇన్వాలంటరీ యాక్షన్స్. ప్రమేయం జరిగితే వాలంటరీ యాక్షన్స్. క్వశ్చన్లో ఏమి అడిగాడు? ఇన్వాలంటరీ యాక్షన్స్. ప్రమేయం లేనిది అన్నాడు. ఇదిగోండి, బీటింగ్ ఆఫ్ హార్ట్, గుండె కొట్టుకోవటం నన్ను అడిగి కొడుతుందా? లోపల జీర్ణాశయం జీర్ణక్రియ చేస్తుంది, నన్ను అడిగి చేస్తుందా? కాదు కదా. కాబట్టి డైజెషను, రెస్పిరేషను, ఎక్స్క్రిషను, ఇలా మన అంతరేంద్రియాలో జరుగుతున్నాయి చూసారా, లోపల పనులు, అవన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ అనమాట. వాలంటరీ యాక్షన్స్ అన్నింటినీ ఎవరు కంట్రోల్ చేస్తారు? సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తుంది. మరి ఇన్వాలంటరీ యాక్షన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు?
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ అవర్ బాడీ ఇన్వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్డ్ బై విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్? బ్రెయిన్లోని ఏ పార్ట్, ఆ పార్ట్లోని ఏ భాగం ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, మళ్ళా సౌండ్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. టు హియర్ ఏ డిస్టెంట్ ఎకో ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్ మస్ట్ బి. ఒక మంచి ఎకో, ఒక డిస్టింక్ట్ అంటే క్లియర్గా ఉండి ఎకో వినాలంటే టైం గ్యాప్ ఎంత అన్నాడు, 1/10 సెకండ్ ఉండాలి. దట్ మీన్స్ 0.1 సెకండ్. ఇదిగోండి 0.1 సెకండ్. ఎలా వచ్చింది అనుకున్నారు ఇది? ఇదిగోండి నేనే ఒక పర్సన్ అనుకోండి. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక కొండ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? డి అన్నమాట. డి. సౌండ్ ఇలా వెళ్ళి ఇలా రావాలి, అంతే కదా. ఇలా ట్రావెల్ చేసి ఇలా రావాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? 2D. ఓకేనా. ఎయిర్లో స్పీడ్ ఎంత? స్పీడ్ 344 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డి ప్లేస్లో 2D పెట్టుకోండి. స్పీడ్ ఇంటూ టైం 2D బై స్పీడ్ అనమాట. 2D బై స్పీడ్ అంటే ఎంత? 344 ఇంటూ టైం అనమాట. టైం ఎంత? 1/10 సెకండ్. ఓకేనా. అప్పుడు చూడండి 2 1 2 17 2 2 అనమాట. ఓకేనా. అప్పుడు ఏమైద్ది? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సారీ, తప్పు చేశాను. డిస్టెన్స్ 2D ఈక్వల్ టు 344 ఇంటూ 1/10. అప్పుడు 2 1 2 17 2 2. డి ఈక్వల్ టు 17.2. చూసారా? అంటే ఒక పర్ఫెక్ట్ ఎకో వినాలనుకోండి, మనకి ఆ ప్రాంతానికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 17.2 మీటర్లు ఉండాలి. ఓకేనా. టైం ఎంత గ్యాప్ ఎంత ఉండాలంటే 0.1 సెకండ్. ఎంత దూరంలో ఉండాలంటే 17.2 మీటర్లు. ఎంత టైంలో వినపడిద్ది అంటే 0.1 సెకండ్. నేను అరిచిన 0.1 సెకండ్ తర్వాత అది వినపడాలి, అప్పుడే క్లియర్గా వినపడిపోద్ది. లేదనుకోండి, నేను అరిచింది తిరిగి వచ్చింది రెండు కలిసిపోయి నాయిస్గా ఉండిద్ది. ఎంత డిస్టెన్స్ అంటే 17. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చిన్న డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే దాంట్లో పెట్టి చేయాలన్నమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. హూ స్టేటెడ్ ద ఫాలోయింగ్ లా? కింద లాని ఎవరు చెప్పారని అడిగాడు. ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ మాసెస్. సింపుల్ పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ మాసెస్ అని చెప్పింది ఎవరు? మెండలీఫ్ అన్నమాట. పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని పీరియాడిసిటీ లాను కూడా తీసుకొచ్చాడు కదా. పీరియాడిసిటీ లాను కూడా మనకు తీసుకొచ్చాడు. ఓకేనా. ఆల్రెడీ నేను పీరియాడిక్ టేబుల్ మాట్లాడుతున్నా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంప్లీట్గా ఆ వీడియోని చూడండి, చాలా క్లియర్గా మీకు అర్థమైద్ది. ఓకేనా. ఈయన దేని ఆధారంగా చేసుకున్నాడు? అటామిక్ వెయిట్. ఈయన కూడా అటామిక్ వెయిటే. ఈయన అటామిక్ నంబర్, ఈయన అటామిక్ వెయిట్. మోస్ట్లీ మాత్రమే అటామిక్ నంబర్ అన్నమాట. అయితే పీరియాడిక్ లా అటామిక్ వెయిట్ ఆధారంగా చెప్పింది మెండలీఫ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అవర్ ఫాలోయింగ్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి కూడా కాస్త బేసిక్గానే అడిగాడండి. సో మనం అంత ఇబ్బంది పడాల్సిన ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్, ఏ ఫంగల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్. సెల్ వాల్ అంటే ఫంగస్ అనే జీవులు ఉన్నాయి కదా, వాటికి సెల్ వాల్ ఉండిద్ది కదా. అవును, సెల్ వాల్ ఎందుకు? ఎందుకు అంటే ప్రొడక్షన్ కోసం, ఎందుకు అంటే షేప్ కోసం, ఎందుకు అంటే స్ట్రక్చర్ కోసం. అంటే బయట నుంచి వేరు వేరు బ్యాక్టీరియాలు, వేరే వేరే ఇన్సెక్ట్స్ తప్పువి ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్లో రకరకాలు ఉంటాయి కదా పాడు చేసేవి. అవి ఏ సెల్లో పెడితే సెల్లోకి వెళ్ళకూడదు, అందుకే సెల్ వాల్ అనమాట. ఓకేనా. అయితే ఫంగస్లో సెల్ వాల్ దేంతో తయారైద్ది అన్నాడు? కైటిన్తో నిర్మాణం అయింది. సెల్యులోజ్ దేంతో? ప్లాంట్ అనమాట. ప్లాంట్స్ కూడా సెల్స్తోనే నిర్మాణం అవుతాయి కదా, వాటికి సెల్ వాల్ ఉండిద్ది కదా. ప్లాంట్స్ యొక్క సెల్ వాల్ సెల్యులోజ్తో నిర్మాణం అవుతాయి. ఓకేనా. ప్లాంట్స్కి సెల్ వాల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫంగస్కి సెల్ వాల్ ఉంది, గుర్తుపెట్టుకోండి.
బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంది, కానీ యానిమల్స్కి ఏం లేదు, సెల్ వాల్ లేదు. ప్రోటోజోవాకి ఏమి లేదు, సెల్ వాల్ లేదు. దేనికి సెల్ వాల్ ఉన్నాయి, దేనికి సెల్ వాల్ లేవని అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కైటిన్, ఫంగస్ యొక్క సెల్ వాల్ కైటిన్తో నిర్మాణం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద సమ్ ఆఫ్. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, మెకానికల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఎక్కడుంది, ఇదిగోండి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ mv స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh. కామన్ తీయండి, m ఆఫ్ v స్క్వేర్, ఇటు పక్కన gh, ఇలా టోటల్గా రాసుకోవాలి. దీన్నే మెకానికల్ ఎనర్జీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, యాసిడ్ అండ్ బేసిస్ నుంచి అడిగిన క్వశ్చన్. యాసిడ్ అండ్ బేసిస్ చూద్దాం. ద pH ఆఫ్ ఏ సొల్యూషన్ whose hydrogen ion concentration is 1 into 10⁻⁵ mole per liter. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అంట, 1 into 10⁻⁵. అలా హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ సొల్యూషన్కి pH వాల్యూ ఎంత ఉండిద్ది అని అడిగాడు. చూద్దాం. మనకి pH స్కేల్ తెలుసు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ 7 అనుకుందాం. 1 నుంచి 7 వరకు ఉందనుకోండి, అవన్నీ ఎసిడిక్ నేచర్ అనమాట. 7 నుంచి 14 వరకు ఉందనుకోండి, అది ఏ నేచరు, బేసిక్ నేచరు. ఒక సొల్యూషన్లో H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, అది యాసిడ్. H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందనుకోండి, అది బేస్. అంటే యాసిడ్ బేస్ చెప్పాలంటే మనకి ఏ కాన్సన్ట్రేషన్ తెలియాలి, H+ కాన్సన్ట్రేషన్. దానికి ఫార్ములా ఉండిద్ది, pH = -log H+ మైనస్ లాగ్ H++ ఏం పెట్టుకోవచ్చు, 10⁻⁵ పెట్టుకోవచ్చు. సాల్వ్ చేస్తే -×−+5 వచ్చింది అనమాట. ఓకేనా. అంటే 1 into 10⁻⁵ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, దాని pH వాల్యూ ఎంత, 5. ఎంత, 5. కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ అడుగుతున్నాను, కాఫీ pH వాల్యూ ఎంత, కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాఫీ pH వాల్యూ ఎంత, ఓకేనా. 2 క్వశ్చన్స్ అడిగాను కామెంట్స్లో, గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ మెంబర్స్ ఆఫ్ డాబర్నీ ట్రయాడ్ ఆర్ ఫాస్ఫరస్ అండ్ యాంటిమోనీ, ద సెకండ్ మెంబర్ ఆఫ్ ది ట్రయాడ్. డాబర్ నీర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. డాబర్ నీర్ ఏ సిద్ధాంతాన్ని తెచ్చాడు, ట్రైడ్ సిద్ధాంతాన్ని తెచ్చాడు. ట్రైడ్ అంటే తెలుగులో ఏంటి, త్రిక సిద్ధాంతం. త్రిక సిద్ధాంతం అంటే ఏంటి, అటామిక్ వెయిట్ 1 2 3. 1వ దాని అటామిక్ వెయిట్, 3వ దాని అటామిక్ వెయిట్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, 2వ దాని అటామిక్ వెయిట్ వచ్చింది అన్నాడు. ఇక్కడ ఫాస్ఫరస్ తీసుకున్నాడు. ఫాస్ఫరస్ అంటే ఎంత, 15. 15 2 30, దాని అటామిక్ వెయిట్ 30. యాంటిమోనీ, యాంటిమోనీ అటామిక్ వెయిట్ ఎంత, 121. 121/2, 151/2. 2 ఏళ్ళు 14, 1 2 5 10, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 2 5 10. ఎంత వచ్చింది, 75.5 వచ్చింది. ఇప్పుడు మనం ఫాస్ఫరస్ని, యాంటిమోనీ అంటే సింబల్ SB అనమాట, ఈ రెండింటిని బై 2 చేస్తే మనకి దేని యావరేజ్ వచ్చిందో చెప్పాలి. చూడండి, సల్ఫర్ అంటే 16. 16 ఎంత, 32. కాదు, ఇది కాదు. అయోడిన్ అంటే 53 ఇంటూ 2 126. ఇది కాదు, సారీ 106. ఇది కాదు. నెక్స్ట్ కాల్షియం 20. 22 ఎంత, 40. ఇది కాదు. సో 32 కాదు, 106 కాదు, 40 కాదు. 75.5 దగ్గరికి ఏముంది, ఆర్సనిక్ ఉందన్నమాట. ఆర్సనిక్ అటామిక్ వెయిట్ అంతా 75.5. సో ఫాస్ఫరస్ ప్లస్ యాంటిమోనీ బై 2 చేస్తే ఎవరిది వచ్చింది, ఆర్సనిక్ వచ్చింది. ఆర్సనిక్ సింబల్ ఏంటి, ఏఎస్. డాబర్నీ ట్రయాడ్స్ అనమాట. మనం ఆల్రెడీ కొన్ని ట్రయాడ్స్ మాట్లాడుకున్నాం, Li, Na, K. సల్ఫర్, సెల్యూరియం, టెల్యూరియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం. నెక్స్ట్
కార్బను, నైట్రోజను, ఆక్సిజన్, ఐరన్, నికెల్, కోబాల్ట్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవన్నీ ఏంటి? ట్రయడ్స్ అన్నమాట. మొదటిది మూడోది రెండింటిని యావరేజ్ తీస్తే మధ్యలోది వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ అయింది, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, జీన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. జెనెటిక్స్ కింద వచ్చింది. సెల్ డివిజన్ కింద కూడా మాట్లాడుకోవచ్చు మనం. సెల్ డివిజన్, కణ విభజన కింద. చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాయింట్ అట్ విచ్ ద క్రోమాటిడ్స్ ఆర్ అటాచ్డ్ ఇన్ క్రోమోజోమ్స్? చూడండి, ఇది సెల్ అన్నమాట. సెల్ లోపల మనకి న్యూక్లియస్ ఉండిద్ది. న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉండిద్ది. డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ లోపల జీన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి? జీన్స్. వంశపారంపర్యంగా ఫాదర్ నుంచి కొన్ని లక్షణాలు తీసుకెళ్లేవేవి? జీన్స్ అన్నమాట. ఇది స్ట్రక్చర్. అయితే కణ విభజన జరుగుతున్నప్పుడు ఇలా క్రోమోజోమ్స్ విడిపోతాయి అన్నమాట. ఇలా విడిపోయి కలుస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇలాగా అలా క్రోమోజోమ్స్ కలుస్తూ ఉంటాయి. ఇలా క్రోమోజోమ్స్ రెండింటిని కలవటానికి ఒక తాడు లాంటి స్ట్రక్చర్ కావాలి. ఆ తాడునే సెంట్రోమీటర్ అంటారు. ఇట్ ఈస్ ఎ స్పిండిల్ ఫైబర్, లేదా ఇట్ ఈస్ ఎ ఫైబర్, ఇట్ ఈస్ ఎ థ్రెడ్ దట్ కనెక్ట్స్ ద క్రోమోజోమ్స్, దట్ అటాచ్ ద క్రోమోజోమ్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్రోమోజోమ్స్ని కలిపి ఉంచే దారం లాంటి స్ట్రక్చర్ ఏమనాలి? సెంట్రోమీర్ అనాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ allotropes ఆఫ్ కార్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్? రెడ్యూసింగ్ ఏజెంట్గా కార్బన్ యొక్క ఏ రూపాంతరాన్ని వాడతారు అంటున్నాడు. గ్రాఫైట్నా? కాదు. కార్బన్ బ్లాక్నా? కాదు. చార్కోల్నా? కాదు. కోక్ అన్నమాట. కార్బన్ రూపాంతరమైన కోక్ని ఎలా వాడతారు? రెడ్యూసింగ్ ఏజెంట్గా వాడతారు. ఎలా వాడతారు? రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఒక లెడ్ ఆక్సైడ్ తీసుకోండి. లెడ్ ఆక్సైడ్, దీనికి కార్బన్, అదే కోక్ కలిపామన్నమాట. దాన్ని సితో చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? పీబీ ప్లస్ సిఓ. చూసారా? అంటే ఇక్కడేమో లెడ్ ఆక్సైడ్ ఉంది, మెటల్ ఆక్సైడ్ రూపంలో దొరికింది. కానీ కుడిపక్క వచ్చేటప్పటికి మెటల్ మాత్రమే వచ్చింది. చూసారా? అంటే మెటల్ ఆక్సైడ్ నుంచి కేవలం మెటల్ మాత్రమే తీసుకురావటాన్ని ఏమంటారు? రిడక్షన్ అంటారు. దీన్ని మెటలర్జీలో స్మెల్టింగ్ అంటారు. ఏమంటారు? స్మెల్టింగ్. గుర్తుపెట్టుకోండి, మెటలర్జీ వచ్చినప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? సో కార్బన్ రూపాంతరమైన కోక్ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేసింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయినాయండి 75 క్వశ్చన్స్. 75 క్వశ్చన్స్లో నియర్లీ మనకి 17 to 20 క్వశ్చన్స్ మనకు కనపడ్డాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడింటిని టచ్ చేశాడు. చాలామంది ఇది మాత్రం చదువుకుంటానే 2 ఆగుదాం అనుకుంటున్నాడు, ఉద్యోగం ఆగిపోయిద్ది. ఓకేనా? మూడింటిని చదువుకోవాలి. సమర్థవంతంగా మూడింటి మీద టచ్ ఉంటేనే యూ కెన్ ఈజీలీ క్రాక్ ఎగ్జామ్స్, అదర్వైజ్ యూ కెన్ మిస్ యువర్ ఛాన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈరోజు అనాలైసిస్లో మనం ఏ యూనిట్ గురించి మాట్లాడుకోవాలి? పీరియాడిక్ టేబుల్. ఏంటి? పీరియాడిక్ టేబుల్ మనం బాగా అర్థం చేసుకోవాలి, అడిగాడు కాబట్టి. కెమిస్ట్రీ పరంగా, ఫిజిక్స్ పరంగా సౌండ్ అనమాట. సౌండ్ నుంచి క్వశ్చన్స్ కనపడ్డాయి కాబట్టి ఈ 2 యూనిట్స్ని బాగా అనాలిసిస్ చేయండి. ఓకేనా? నేను పీరియాడిక్ టేబుల్ గురించి కంటిన్యూస్గా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. చక్కగా అలా కాన్సెప్ట్ చూస్తూ ఉండండి. ఒక పక్కన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ వెళ్తూ ఉండిద్ది, ఇంకో పక్కన కాన్సెప్ట్ సిరీస్ వెళ్తూ ఉండిద్ది. అటు పక్కన బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఇటు పక్కన కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇద్దరిని ప్యారల్గా చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకునండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.